హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మొదటిగా అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి తిరిగొచ్చాం. మీరు చూసుంటే కొన్ని క్లిప్స్ పెట్టాను. స్టార్టింగ్, ఎండింగ్ అలాగే మధ్యలో కొన్ని సీన్స్. ఆహ్, ఇది జస్ట్ నా రివ్యూ. నేను లైక్ ఈ హీరోకి యాంటీ, ఆ హీరో నా ఫేవరెట్ అలా కాకుండా లైక్ ఒక నార్మల్ ఆడియన్‌గా చెప్పాలంటే నాకు సినిమా అయితే బానే నచ్చింది. సినిమా అంత తీసి పడేసేలా ఏం లేదు. నేను చాలా లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళాను. కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనిచ్చిన టైంతో లైక్ నేను అంత అవుట్‌పుట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హరీష్ శంకర్ చాలా బాగా యుటిలైజ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ టైంని. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు మిస్ అవ్వకండి. చాలా నాస్టాల్జిక్ మూమెంట్స్ ఉంటాయి. మంచి మంచి సాంగ్స్ పడినియి. పర్టిక్యులర్‌గా సెకండ్ హాఫ్‌లో ఆయన పాత సినిమాస్ నుంచి కొన్ని మంచి సాంగ్స్‌ని తీసి పెట్టారు. అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అయినట్టు అనిపించినా, ఎక్కడ అక్కడి నుంచి స్లో అవ్వదు. ఎండింగ్ వరకు సినిమా అదే పేస్‌లో రన్ అవుతది. దెన్ ఫస్ట్ హాఫ్‌లో కామెడీ కొంచెం బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రభాస్, శ్రీను గారు కానీ, అలాగే 'మిర్చి' సినిమాలో అనుష్క బావ క్యారెక్టర్ చేసిన ఆయన గానీ, వీళ్ళ క్యారెక్టర్సు అండ్ వాటిల మధ్య జరిగే కామెడీ, పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉండి ఆళ్ళు చేసే కామెడీ, కొన్ని డైలాగ్స్ చాలా బాగా వర్కౌట్ అయినియి. అండ్ సినిమా మొత్తంలో డైలాగ్స్ అయితే చాలా బావున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో రాశీ ఖన్నా గారు గాని, సెకండ్ హాఫ్‌లో శ్రీలీల గారు గాని ఎవరిని కూడా ఊరికే పెట్టినట్టుండదు. వాళ్ళకంటూ ఒక స్టోరీ లైక్ వాళ్ళు ఒక కీ పాయింట్‌కి తీసుకొచ్చి, దానివల్ల సినిమా అక్కడ లైక్ హీరో చేయాలనుకునే పనికి వాళ్ళు హెల్ప్ చేసినట్టు అలా కలిపారు. ఎక్కడ హీరోయిన్స్‌ని ఊరికే పెట్టాం గ్లామర్ కోసం అన్నట్టుండదు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తమన్ చాలా బా ఇచ్చారు. నెక్స్ట్ డీఎస్‌పీ సాంగ్స్ బావున్నాయి. అండ్ ఇవి పాజిటివ్స్. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా బావుంది. యాజ్ యూజువల్ ఆయన మేనరిజమ్స్, ఆయన వే ఆఫ్ డైలాగ్ డెలివరీ అండ్ సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ లైక్ ఆల్రెడీ ట్రైలర్‌లోని, ప్రోమోస్‌లోనే వచ్చింది. 'దేఖ్ లెంగే సాలా' ఆ సాంగ్ స్టెప్స్ అదరగొట్టేశారు పవన్ కళ్యాణ్. అండ్ ఇంకొక గొప్ప విషయం నాకేమనిపించిందంటే, ఫస్ట్ హాఫ్‌లో చుట్టూ ఉన్న సైడ్ క్యారెక్టర్స్ పవన్ కళ్యాణ్ గారి మీద చాలా పంచులేస్తా ఉంటాయి. బట్ అంటే ఆయన ప్రెజెంట్ ఉన్న స్థాయికి ఆయన డైలాగ్స్ ఏయించుకోవడం అదంతా కూడా చాలా గ్రేట్ అనిపించింది. సో, కొంచెం తగ్గి జనాలకి ఇంకా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిలాగా అందరితో ఒక నార్మల్ హీరోలాగా చేయడానికి ట్రై చేశారు. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కుడోస్ టు ద ఎంటైర్ టీమ్. ఐ థింక్ మంచి హిట్టే. మనం ఇప్పుడు ఈ టైంలో 'ధురంధర్' ఒకటి రిలీజ్ అయింది. ఇది కమర్షియల్ సినిమా. అది కల్ట్ సినిమా. ఎప్పుడు కూడా ఈ మూవీని, ఆ మూవీని కంపేర్ చేసి మనం ఎప్పుడు మాట్లాడుకోకూడదు. అది కంప్లీట్ వేరే జానర్. ఇది వేరే జానర్. మన తెలుగు ఇండస్ట్రీ అంటే నేను ఆహ్,
పర్సనల్‌గా అయితే నేను చిన్నప్పటి నుంచి కమర్షియల్ సినిమాలయ్యి చూస్తూనే పెరిగాను. సో, నాకు ఈ టైప్ ఆఫ్ కమర్షియల్ సినిమాస్ నాకు నచ్చుతాయి. కొంతమందుంటారు లైక్ యూ నో పేర్లొద్దు గానీ, బట్ కొంతమందుంటారు చాలా ఇంటలెక్చువల్‌గా కొంచెం ఇంటలెక్చువల్ మూవీస్ చూస్తా 'క్రిస్టోఫర్ నోలన్' అని, ఆళ్ళని, ఈళ్ళని. సో, వాళ్ళ సినిమాలు చూసి, వచ్చి వాళ్ళ దాంతో మన సినిమాలని కంపేర్ చేసి, ఆహ్, మనల్ని ట్రోల్ చేయడం అది జరుగుతా ఉంటుంది. అది మీరు పట్టించుకోకండి. మనం అయితే మన ఇండస్ట్రీ ఇలాగే స్టార్ట్ అయింది. మన ఇండస్ట్రీ లైక్ మన తెలుగు జనాలు ఇలాంటి సినిమాలను ఇష్టపడతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది మాసెస్ ఆర్ నేనొచ్చిన ప్లేస్ నుంచి తీసుకుంటే, మా ఊర్లో మాది సి సెంటరు. మా ఊర్లో థియేటర్స్‌లో అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఆహ్, ఇంకొక మెయిన్ థింగొచ్చేసి అదే హ్మ్. దీన్ని లైక్ వేరే వేరే సినిమాతో కంపేర్ చేసి దీన్ని తక్కువ చేసి మాట్లాడక్కర్లేదు. సినిమా అయితే చాలా బావుంది. హ్యాపీగా ఎళ్లి చూసేయండి అందరూ ఫ్యామిలీతో. చాలా మంచి టాపిక్స్ తీసుకున్నారు. ఆల్ లైక్ మల్టిపుల్ టాపిక్స్ కవర్ చేశారు సినిమాలో. అమ్మాయిల అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి అండ్ ఇంకొకటొచ్చేసి కరెంట్ పాలిటిక్స్ గురించి ఆబ్వియస్‌లీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన మార్క్ డైలాగ్స్, ఆయన మార్క్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ నడుస్తది. సో, యాహ్! అలా ఉంది సినిమా. సినిమా అయితే నాకు నచ్చింది. మీరు కూడా తప్పకుండా వెళ్లి చూసేయండి. ఆహ్, రేటింగ్ అయ్యి నేను చెప్పను గానీ, యూజువల్లీ నాకు ఏ సినిమా నచ్చకుండా అలా ఉండదు. మరీ ఆహ్, ఏదో రేర్‌గా ఏదన్నా సినిమా నచ్చదు గానీ, యూజువల్లీ నాకు చూసిన చాలా మటుకు సినిమాలు నచ్చేస్తాయి. అండ్ చెప్పినట్టు కమర్షియల్ మూవీని మంచి ఎంటర్‌టైనర్ కమర్షియల్ మూవీని ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళండి. మీరు ఎంజాయ్ చేసొస్తారు. నేనైతే చాలా లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళాను. నాకైతే నచ్చింది సినిమా. అండ్ ఇది నా రివ్యూ. అండ్ మరొకసారి మీ అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ హియర్. మీకు మా కంటెంట్ గనక నచ్చితే మా ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మా లైఫ్ గురించి నేను మర్చిపోయాను చెప్పడం. నేను కెనడాలో ఉంటాను. సో, నాకు కెనడాలో నేను చూసాను సినిమాని. అండ్ ఇక్కడ థియేటర్‌లో ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ మధ్యలో వచ్చే చాలా కామెడీ సీన్స్‌కి థియేటర్ అంతా ఫుల్‌గా నవ్వారనమాట. సో, యాహ్! ఆహ్, సో, మా వ్లాగ్స్ అయి కూడా ఇంకా ఈ ఛానెల్‌లో ఉంటాయి. మీకు నచ్చితే ఎళ్లి చెకౌట్ చేసేయండి. ఆహ్, దట్స్ ఇట్. సినిమా అయితే బావుంది. ఎళ్లి చూసేయండి. థాంక్ యూ ఆల్. మర్చిపోయాను చెప్పడం. మీకు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ 'ధురంధర్' మూవీ రివ్యూ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. సీ యూ గైస్.